నమస్కారం. ఏటీ పల్స్‌కి స్వాగతం. ఏటీ పల్స్ ద్వారా మీకు రోజువారీ సమాచారాన్ని అందజేస్తున్నాం. అయితే ఇవాల్టి అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చే వార్తలు, విశేషాల్ని మీ ముందుకు పెట్టదలుచుకున్నాను. అయితే అందులో ప్రధానంగా తెలుగు భాషకు సంబంధించి ఏదైతే తెలుగు భాషకి పట్టం కట్టండి అంటూ ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో ఈ విధమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆహ్, దీంట్లో భాగంగా చాలామంది ప్రముఖులు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చాలా వరకు తోడ్పాటును అందిస్తూ, దోహదపడుతూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా వక్తలు ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందులో తెలుగు అనేసరికి ఎప్పుడూ ముందుండే ఒక ప్రధాన వ్యక్తి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అలాగే ఆహ్, మన మాజీ చీఫ్ జస్టిస్ రవి గారు కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. తెలుగు అంటే పరభాషా జ్ఞానాన్ని సంపాదించొచ్చు గానీ, స్వభాష నేర్చుకున్నాకే, స్వభాషలో పట్టు సాధించాకే పరభాషా జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ తర్వాత స్వభాషలో ఎవరికైతే స్పష్టంగా అర్థమవుతుందో వాళ్ళు ఇతర భాషల్ని అవలీలగా నేర్చుకుంటారు. ఎంత అవలీలగా నేర్చుకుంటారు అంటే, ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు పరభాషకు సంబంధించిన ఇంగ్లీష్ బుక్ గానీ, లేదంటే వేరే హిందీకి సంబంధించిన గానీ, పరభాషలు స్పానిష్ లాంటి బుక్స్ చదువుతున్నప్పుడు, దాని యొక్క కవి హృదయం, భావం కరెక్ట్‌గా రీచ్ అవ్వాలి అంటే, ఖచ్చితంగా మాతృభాష మీద గ్రిప్ ఉన్నవాడికే ఆ విధమైన అర్థం, భావం అనేది కన్వే అవుతుంది. అంటే తెలుగు ఎంత గొప్పదంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఎందుకు దేశ భాషలందు తెలుగు లెస్స? ఎవరన్నారు? ది గ్రేట్ శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు. అంటే మనకి ఇక్కడ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, అవి కొన్ని చరిత్రని తొక్కిపెట్టాయి. వాస్తవానికి మన దగ్గర అద్భుతమైన రాజులు పరిపాలించే వాళ్ళున్నారు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడిగుడు అయినప్పటికీ, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడాయన. అలాగే తమిళనాడులో మనకి ఒక శ్రీశ్రీ గారు ఎలాగో తమిళనాడులో ఆహ్, భారతీయార్ అని ఒక గొప్ప కవి ఉన్నారు. ఆయన తెలుగు భాష అంత తీయదనం ఇంకే భాష లేదు అన్నాడు. ఏంటి తమిళ్‌కి తమిళ్ భాష ఎంత పిచ్చో, ఎంత ఇష్టమో తెలుసు కదా! అటువంటి తమిళ్‌లో నిష్ణాతుడు, పండితుడైన భారతీయార్ కూడా తెలుగు భాషకుండే తీయదనం ఏ భాషకు లేదు అన్నారంటే తెలుగు గొప్పతనం పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క వాళ్ళు తెలుసుకున్నారు తప్ప, మనం తెలుసుకోలేకపోతున్నామేమో అని ఎక్కడో చిన్న బాధ అనిపిస్తుంది. పైపెచ్చు మన దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఆహ్, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అనుకుంటారు. ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లాంగ్వేజ్. నాట్ ఎ నాలెడ్జ్. అది జ్ఞానం కాదు. కేవలం ఒక భాష. మా తెలుగు మాస్టర్ చెప్పినట్టుగా అమెరికాలో రిక్షావాడు, ఇంగ్లాండ్‌లో రిక్షావాడు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు. ఆడి మదర్ టంగ్. ఓహ్! ఇంగ్లీష్ వచ్చిందంటే వాడు పెద్ద లిటరేచరు, పెద్ద లిటరసీ తెలిసిన వాడేం కాదు. భాష అది. మన దురదృష్టం ఏంటంటే, మన వాళ్ళు ఎక్కడైతే పైకి అందలం ఎక్కి ప్రొఫెసర్‌లుగా, సీఈఓలుగా మారారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే సూపరు. తెలుగు మాట్లాడితే వీడికి సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ వేరు, స్కిల్ వేరు, భాష వేరు. అలాంటి దౌర్భాగ్య స్థితికి భారతీయులు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే వాడు తోపు, ఇంగ్లీష్‌లో వాడు సూపరు అన్నట్టుగా. అది కాదు కదా! సో, మొన్న ఒక కంపెనీ ఎక్స్ సీఈఓ ఇట్లాగే ఒక చిన్న సోషల్ పోస్ట్‌లు యూట్యూబ్‌లో వీడియో చేస్తూ సోషల్ పోస్ట్‌లో వీడియో పెట్టారనమాట. ఏంటని ఇట్లా మన వాళ్ళు అందలం ఎక్కిన తర్వాతనే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాని తెలుగు భాష ఎప్పుడు గొప్పదే. చాలా ఇది అంటూ ఆయన చాలా బాగా వివరించాడు. సో, నిన్న వక్తలు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు గాని, అలాగే స్పీకర్ ఆహ్, మన ఆహ్, మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు గాని, అలాగే మరొక మంత్రి తుమ్మల రామానాయుడు గారు గాని, ఆహ్, అలాగే మాజీ చీఫ్ జస్టిస్ రవి గారు గాని, అలాగే మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడి తెలుగు భాషకు గొప్పతనాన్ని తెప్పించారు. అయితే ఇక్కడ తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారని చెప్పొచ్చు. అంటే తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొచ్చిన తర్వాతే ఆయన
తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే గవర్నమెంట్ ఫార్మ్ చేసి, అప్పటి వరకు కాంగ్రెస్‌కి తిరుగులేదు. కాంగ్రెసే ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలుతూ కాంగ్రెసు ఏదైతే సీల్డ్ కవర్‌లో పేరు పెట్టి పంపిస్తే, ఆ పేరు ఎవరుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యి 3 నెలలకో, నెల రోజులకో మారిపోయిన పరిస్థితి ఉన్నదాన్ని ఒక్కసారిగా ఎన్టీఆర్ గారు ఈ పరిస్థితిని మార్చి, తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో నిజంగా గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. అందుకే దాన్ని తెలుగు దేశం అని పెట్టారు. సో, మేబీ అప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా దానికి తెలంగాణ ఆంధ్ర గాని, ఆంధ్ర తెలంగాణ అని గాని, తెలుగు నాడు అని గాని, లేదా తెలుగు దేశం అని గాని నామకరణం చేసుంటే రాష్ట్రానికి నిజంగా తెలంగాణ, ఆంధ్ర విడిపోయేవి కావేమో! ఇది కూడా అప్పటి పాలకులు చేసిన నిర్వాకంగా చెప్తా ఉంటారు. సో, ఈ ఎన్నో తప్పిదాలు చిన్న చిన్నవి అవ్వచ్చు. అవి చాలా పెద్ద వాటికి దారితీశాయి. సో, అదే తెలుగునాడు ఇప్పుడు తమిళనాడులాగా తెలుగునాడు పెట్టుంటే ఇప్పుడు తమిళ్‌లో కూడా చాలా యాక్సెంట్లున్నాయి. మనకెలాగైతే ఆ రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, కృష్ణ, తెలంగాణ అని డిఫరెంట్ యాక్సెంట్లున్నాయో, అక్కడ తమిళ్ కూడా చాలా భాషలున్నాయి. శ్రీలంక తమిళ్ ఒకలా ఉంటుంది. మధురై తమిళ్ ఒకలాగుంటుంది. కోయంబత్తూర్ తమిళ్ ఒకలా ఉంటుంది. మద్రాస్ తమిళ్ కొంచెం తెలుగు మిక్సింగ్‌లా ఉంటుంది. వాళ్ళకి కూడా డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నాయి. అంత మాత్రాన వాళ్ళు విడిపోలేదుగా. సో, మన దగ్గర ఈ విడిపోయే పరిస్థితి రావడానికి కారణం మేబీ నవాబుల పరిపాలన అణగదొక్కడం, ఆ సెప్టెంబర్ 17 విమోచనం లాంటి ఇబ్బందులు కలగడం వల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు. ఒకవేళ తెలుగునాడుని పెట్టుంటే వేరే డిఫరెంట్‌గా ఉండేదేమో దేర్ ఈజ్ ఎ ఛాన్స్. సో, తెలుగు భాష యొక్క ప్రాధాన్యత కల్పించండి. తెలుగు భాషకి ఔన్నత్యాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడండి. ప్ర అంటే లోకల్ సబ్జెక్ట్ తెలుగు ఉంచండి. తెలుగు మర్చిపోతే ఎట్లా? ఇంట్లో తెలుగు మాట్లాడతారు. బయటకొచ్చేసరికి స్కూల్‌లో ఇంగ్లీషే మాట్లాడాలి మ్యాండేటరీ అనడం వల్ల వాడికి ఇటు తెలుగు పూర్తిగా రాదు, అటు ఇంగ్లీషు పూర్తిగా రాకుండా పోతుంది. ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తెలుగు ముందుకు తీసుకెళ్ళండి. పప్పా, పప్పా అన్నదేమైనా ఇంగ్లీష్ వర్డా? నువ్వు హిందీలో మాట్లాడుకొని పప్పా అంటే స్టైల్ అయిపోతుందా? చక్కగా నాన్న అని పిలవచ్చు కదా! మమ్మీ, డ్యాడీ ఇవన్నీ కాదు. సో, తెలుగు భాష నేర్చుకోండి. తెలుగుని స్ప్రెడ్ చేయండి అనే విధంగా మా ఏటీ పల్స్ కూడా దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఈ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న తెలుగు మహాసభలకు సంబంధించి ప్రముఖులు, వక్తలు ఏదైతే మాట్లాడారో అందులో కొంతవరకైనా దాన్ని పాటించే విధంగా చేయొచ్చు. అలాగే మన మాజీ జస్టిస్ ఎన్. రవి గారు చెప్పినట్టుగా తీర్పులు కూడా తెలుగులోనే ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని జడ్జిమెంట్లు. అలాగే ఇంగ్లీష్ కంపల్సరీ అని కాదు, తెలుగులోనే ఇవ్వడం. తర్వాత కొన్ని రెవెన్యూ పత్రాలు వాటికి కూడా తెలుగులోనే గెజెట్లు పాస్ చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది 2014, 19 మధ్యలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది ఫాలో అయ్యారు. ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాన్ని ఫాలో చేస్తున్నారు. తెలుగు భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఏ భాష అయినా అవలీలగా వస్తుంది. తెలుగు భాషలో ఉండే కష్టమైన, సంక్లిష్టమైన పదాలు ఇంకే భాషలో కూడా లేవు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నారంటే, పాశ్చాత్య దేశాల్లో ఇటలీ ఎంత కష్టమో, ఈస్ట్ కంట్రీస్‌లో తూర్పు వైపు ఉండే అన్ని దేశాల్లో కల్లా తెలుగు అత్యంత క్లిష్టమైన భాష. తెలుగు టంగ్ ట్విస్టర్స్ అంటే సంక్లిష్ట పదాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టే అక్షరాలు కూడా మనకు చాలా ఎక్కువ. 56 అక్షరాల వరకు తెలుగు భాషలో ఉన్నాయి. సో, తెలుగు భాషని నేర్చుకుంటే మిగతా ఏ భాష అయినా అవలీలగా నెల రోజుల్లో భాష నేర్చుకోవచ్చు. కానీ తెలుగు నేర్చుకోవడం అంత కష్టం. పరభాష వచ్చినోడికి తెలుగు రావాలంటే వాడికి సంవత్సరం పట్టినా, తెలుగు వచ్చినా వాడికి ఎక్కడో పదం సరిగ్గా పలకడం రాక నోరు తిరక్కో జరుగుతుంది. బట్ తెలుగు వారికి ఆ ఇది లేదు. చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. సో, తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొక్కసారి మా ఏటీ పల్స్ ఈ కార్యక్రమంలో ఈ వీడియోని చేయడం జరిగింది. మరొక ప్రధానమైన అంశంతో ఏటీ పల్స్‌లో మరలా మీ ముందుకొస్తాను. నమస్తే.